హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకాగమనం అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. విద్యార్హతలు ఇద్దరివి సమానమే ఇంచుమించు. విజ్ఞానంలో కూడా ఇంటి పట్టున ఉండి పుస్తకాలు మేసే అవకాశం ఉన్నదానివి కనుక నువ్వే ముందుంటావు. కానీ గృహస్థ ధర్మంలో నీ చెయ్యి కింద నా చెయ్యి మీద ఉంటేనే అందం. ఏమంటావు? తొలి రాత్రి తనను మరచి భర్త కౌగిలిలో ఒదిగిపోయిన భామ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దెబ్బతిన్న ఊసరవెల్లిలా చటుక్కున రంగులు మారిపోయాయి ఆమె వదనంలో. తోడు నీడగా సాగవలసిన దాంపత్య జీవితంలో హెచ్చుతగ్గులకు స్థానం లేదు. భర్తను గౌరవించడంలో భార్య ధర్మం ఎంతగా ఉందో ఆమె వ్యక్తిత్వాన్ని మన్నించడంలో భర్త బాధ్యత అంతగానూ ఉండాలి. భర్త ఆధిక్యాన్ని గుర్తించడంలో స్త్రీ సౌశీల్యం వ్యక్తమవుతుంది నిజమే, కానీ అది ఆజ్ఞాబద్ధమైతే అదే ఆమెకు నరకమవుతుంది కాదు. ఆ నరకమే తనకు భవిష్యత్తు కాబోతుందా? అనురాగాభిమానాలతో నిండిన సుఖ సంసారాన్ని గురించి తను కన్న మధురమైన కళ అహంకారపూరితమైన అతడి పాదాల క్రింద పడి నిర్దయగా నలిగిపోతుందా? బాగా తెల్లవారని కొత్త కోడలివి, నిన్నంతగా పట్టించుకునే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. బయట సర్దుకుని పోబోతున్న భార్యను గబుక్కున ఎదమీదకు లాక్కుని గాఢంగా అదుముకున్నాడు జగన్మోహన్. నలుగురున్న ఇంటిలో నా నడక ఎలా ఉండాలో ఒకరు పట్టి చూపక్కర్లేదు. అయినా ఇంకా కొత్త కోడలినా? ఇది రెండోసారి రాక. కొత్తేముంది? చొరవ చేసుకుని పనిలో చొరబడిపోతే అన్నీ తెలిసిపోతాయి. అబ్బా చలి! ఈ ఎముకలు కొరికే రాకాసి చలికి నన్నొంటిగా అప్పగించిపోతావా? పర్వాలేదు, ఈ రగ్గు తోడు చేసుకోండి. పక్కకు తొలగిన రగ్గు తీసి కప్పింది చిలిపిగా భామ. నీకు చలిగా లేదు? ఉంటే మరి కాసేపు పడుకుని పోదువుగాని. లేదు, అప్పుడే అవతల కొంపలంటుకుపోవడం లేదు. ఈ రోజు అంటే ఏమో కానీ ఇలాంటి బద్ధకానికి లొంగిపోతే రేపు కాకపోయినా ఎల్లుండి కొంపలంటుకుపోవడం తథ్యం. లేచి భుజాల నిండా కొంగు కప్పుకొని తలుపులు తీసుకొని యువతలకు వచ్చింది భామ. ఇంట్లో ఎవరూ లేవలేదింకా. మధ్య వసారాలో అత్తమామలు దోమతెరల్లో శయనిస్తున్నారు. ఇద్దరు తోడికోడళ్ల గది తలుపులు మూసే ఉన్నాయి. పుష్యమాసపు చలి చంకలెత్తనీయడం లేదు. ఇంత చలిలో లేవవలసిన అవసరం భామకిప్పుడూ కలగలేదు. అత్తింటికి పుట్టింటికి వెధమెంతో ఉంది. వీళ్ల మాట అన్నా అనకపోయినా గుమ్మడికాయ దొంగలా భుజాలు తడుముకోక తప్పదు. బొగ్గుల కుంపటి మీద టీకి నీళ్లు ఎక్కించి ముఖం కడుక్కుని వచ్చేటప్పటికి చలి వదిలిపోతుంది. కణకడలాడే నిప్పుల సెగకు చేతులు కాచుకుందామన్నా బుద్ధి పుట్టినంత వేడి వచ్చేసింది ఒంట్లోకి. తలనిండా కొంగు వేసుకుని వచ్చింది పెద్ద తోడికోడలు సావిత్రి. అప్పుడే లేచి వచ్చావేం? మరిదిని ఇంత చలిలో ఒంటిగా వదిలేసి పరాచికమాడింది. నీ పుణ్యమాని ముఖం కడుగుతూనే ఉడుకునీళ్లు గొంతులో పోసుకునే అవకాశం కలిగింది అంటూ ముఖం కడుక్కోవడానికి వెళ్ళిపోయిందామె. దుప్పటి చుట్టుకునే వచ్చింది అత్తగారు. కుంపటి దగ్గర చతికిలపడి చేతులు కాచుకుంటూ, ఎంతైనా చదువుకున్న పిల్లల తీరే వేరు. నిన్ను చూసైనా నీ చిన్న తోడికోడలు సిగ్గు తెచ్చుకుంటే బాగుండేది అంది కొత్త కోడలి మెచ్చుకోలుగా చూస్తూ. అప్పుడే మురిసిపోకండి అత్తయ్యా, నేనూ చేశాను కొత్తలో. అప్పుడే వస్తూ విన్న రెండో తోడికోడలు ఇందిర తిప్పుకుంటూ వెళ్ళింది. భయపడింది భామ. కలతలకు కలహాలకు అప్పుడే అంకురార్పణం జరుగుతుందా? అకారణ ద్వేషాలు ఇలా రగలనీయకూడదు. అందుకు ఒకటే మార్గం, తన బుద్ధికి తోచిన పని చేయడం. ఎవరేమన్నా తటస్థంగా ఉండడం. తను జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి. భామ అత్తగారిది పూర్తిగా పల్లెటూరు. ఒక మాదిరి వ్యవసాయం ఉంది వాళ్లకు. మామగారు ఆ ఊరి కరణం కూడా చేస్తున్నారు. ఉన్న నలుగురు కొడుకుల్లో ముగ్గురు ఉద్యోగాల్లో ఉన్నారు. ఆఖరివాడు చదువుకున్నవాడింకా. పెద్ద కొడుకు ఎప్పుడూ టూర్లలో తిరుగుతుంటాడు కనుక భార్యాబిడ్డల్ని ఇక్కడే ఉంచాడు. రెండో కొడుకు ప్రస్తుతం ఏదో ట్రైనింగ్లో ఉన్నాడు. ట్రైనింగ్ అవుతూనే భార్యాబిడ్డల్ని తీసుకుపోతాడు. మూడో కొడుకు భార్య భామ.
అతడు ఇల్లు అది చూసుకుని భార్యను కాపురానికి తీసుకుపోతాడు. ఎవరి కాపురాలు వారివై ఏదో పండుగకో పబ్బానికో అందరూ ఇక్కడ తటస్థపడక తప్పదు. కలిసి ఉన్న ఆ 4 రోజులైనా కక్షలు కలతలు లేకుండా సౌజన్యంతో ఆత్మీయతతో కలిసి ఉండాలని భామ కోరిక. వారిలో వారికి ఉండే భేదాభిప్రాయాలు ద్వేషాలు తను తొలగించలేకపోవచ్చు, కానీ తను మాత్రం ఎవరి కంటిలోనూ నలుసు కావరాదు అనుకుంది. ఎక్కడికి పయనం? అలా పొలం వైపు వెళ్ళొస్తాను. ఒక 5 నిమిషాలు నేను వస్తాను ఉండండి ఉత్సాహంగా వెళ్ళబోయింది భామ. అక్కడ నువ్వు చూడడానికి ఏముంది? అనిష్టత వ్యక్తపరిచాడు జగన్మోహన్. అతడి వాలకం పట్టించుకోకుండా చలాకీగా అంది. ఏం కావాలి? పచ్చని పొలాలు, సాయంత్రపు నీరెండలో చెట్ల గుంపుల్లో చేరి కిచకిచలాడే పక్షులు, అందమైన సంధ్యారాగం, గిలిగింతలు పెట్టే పైరగాలి. ఏముంది చూడడానికి అంటారేమిటి? ఎలాగా? నాకు ఇంట్లో తోచటం లేదు. పుస్తకాలతో ఎంతని కాలక్షేపం చేయను? అంత చూడాలనుకుంటే అమ్మనడిగి వెళ్ళమంటే మీ చిన్నక్కయ్యను తోడు తీసుకొనిరా. నే వెళ్ళిపోతున్నాను. జోళ్లలో కాళ్ళు దూర్చాడు. మనసు చివుక్కుమంది. పేలవంగా నవ్వుతూ మీతో వస్తే ఏం, రాకూడదా అంది. ఆహా, నువ్వు అపార్థం చేసుకోకు. ఇది బొత్తిగా పల్లెటూరు. విడ్డూరం చూసినట్లుగా ఎగబడి చూస్తారు. పట్నవాసమైతే చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళినా పట్టించుకునే వాళ్ళుండరు. పల్లెటూళ్ళుగానే ఉన్నాయేమిటి? పట్నవాసపు పోకడలేవీ సోకకుండా ఆ ఎదురింట్లోకి బర్మాముడి ఎలా వచ్చిందంటారు? భార్య నవ్వు చూసి కంగారు పట్టాడు జగన్మోహన్. ఎదురింట్లో కాపు యువతి బర్మాముడి వేస్తుంది. పెద్ద అందగత్తె కాదు గాని వయసు తెచ్చిన పొంకంతో ఆకర్షణీయంగానే ఉంటుంది. పట్నవాసపు షోకులతో మెరుగులు దిద్దుకుంటుంది. తను కిటికీ దగ్గర నిలబడి ఎదురింటికేసి చూడడం భామ కనిపెట్టలేదు కదా. అయినా అంత భయపడవలసింది ఏముంది? తనేం ఆ బర్మాముడిని చూసి కన్ను కొట్టలేదు కదా. కంటి తృష్ణకు తప్పేముంది? సమర్థించుకున్నాడు. సరదాగా ఇద్దరం కలిసి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, కానీ మీ వదినగారిని తోడు తీసుకుని వెళ్ళి చూసి రావాల్సినంత విశేషాలేవీ ఉండవు. పోనీ డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం హాయిగా. ఇబ్బందిగా చూశాడు. పెళ్ళాం కొంగు వదలడని నవ్వుకుంటారేమో ఇంట్లో. పైకనలేదు. విసుగ్గా ఉంది ఇంట్లో. కాసేపు అలా బయట తిరిగి వస్తాను అనేసి భార్య జవాబుకి ఎదురు చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు జగన్మోహన్. పాత కట్టడలను అతిక్రమించలేని పిరికి చాందపు మొగుడు. భగవంతుడా, ఇలాంటి ఛాందసాలను ఎన్ని జీర్ణించుకొన్నారో. కలతగా నిట్టూర్చి మనసు కుదురు చేసుకోవడానికి పెరట్లో ఎండి పగళ్ళు విచ్చిన చెట్లపాదులకు నూతిలోంచి నీళ్లు తోడసాగింది భామ. అబ్బాయి ఎక్కడికెళ్ళాడు? పొలం వైపు వెళ్ళొస్తానన్నారత్తయ్య. ఆ పాదులకు నీళ్లు పోస్తూ ఉండిపోకపోతే ఇద్దరూ కలిసి వెళ్ళలేకపోయారా? పట్నవాసంలో పెరిగిన పిల్లవు, నీకు ఇంట్లో ఏం తోస్తుంది? కాసేపు అలా బయట తిరిగి వస్తే మనసుకు విశ్రాంతిగా ఉండేదేమో. భామకు దగ్గరలోనే ఉన్న ఇందిర చిన్నగా నవ్వింది. అత్త సంగతి ఇప్పుడు తెలియలేదులే. కొత్త కోడలివి కదా. అబ్బాయితో చెబుతాను రేపు తీసుకెళ్ళి మామిడి తోట, బసవని బావి చూపించుకురమ్మని. మర్చిపోయాను, అబ్బాయి రేపు ఊరికి వెళ్ళిపోతాడేమో కదూ. మీ చిన్నక్కయ్య నువ్వు కలిసి వెళ్దురు గానిలే. చొచ్చొచ్చో, ఏమిటక్కయ్యా అలా బాధేస్తున్నారు వాణ్ణి? పరిగెత్తుకు వచ్చి విడిపించింది ఇందిర బారి నుండి పిల్లాడిని భామ. అంత చేయరాని తప్పేం చేశాడు? పిల్లవాడి కళ్ళు తుడిచి దగ్గరకు తీసుకోబోయింది. అబ్బే, వాడు విదిలించుకుపోయి తల్లి చీర కుచ్చిళ్లలో దాగడం చూసి వెలవెలబోయింది భామ. వెటకారంగా నవ్వింది ఇందిర. ఒక క్షణం మరిచి పుస్తకం కింద పెట్టి వెళ్ళానో లేదో చించి పోగులు పెట్టాడు వెధవ. ఏం పుస్తకం? చేతికి తీసుకొని చూసింది భామ. HSC తెలుగు గైడ్. ఆశ్చర్యంగా కనులు అల్లార్చింది. HSC పరీక్షకు కూర్చుంటున్నావా అక్కయ్యా? అవునమ్మా, పెద్దవాడు పుట్టక ముందు నుండి మీ బావగారి పోరు సాగుతుంది మెట్రిక్ పరీక్ష ఇమ్మని. ఏది 6 నెలలు చూలింత 6 నెలలు బాలింత అన్నట్లయిపోయింది నా పని. 3 ఏళ్లలో 3 పుట్టుకొచ్చారు. ఇహ ఇప్పటికి ఫుల్ స్టాప్ అనుకున్నాం. ఫీజు అది కట్టేసి పుస్తకాలు తెచ్చి నా మీద పడేశారు ఆయన. కానీ ఏం చదువుతాను నా మొహం.
సరిగ్గా పరీక్షలు 3 నెలలైనా లేవు. ఈ పిల్లలు చదువు సాగనివ్వరు. 9th క్లాస్ వరకు చదివిన చదువు ఈ 3 ఏళ్లలో మర్చిపోయాను. మరి చదివితే ఈ పుస్తకాలు ఏం బుర్రకెక్కుతాయి? నువ్వు పరీక్ష రాయి, పాసు చేయించే బాధ్యత నాది అంటారు ఆయన. అర్థం కానివి నేను చెబుతానక్కయ్యా అందామనుకుంది భామ. ఆమె అభిమానపడుతుందేమోనని ఊరుకుంది. అలా అయితే తనకీ కాలక్షేపం అయ్యేది. ఒక మనిషిని పరీక్షకు తయారు చేస్తున్నానన్న తృప్తి ఉండేది. కానీ ఇందిరకు తను మరిది భార్య. తనతో చెప్పించుకోవడం ఆమెకు నామోషి. ఆమె బావగారి భార్య అయినా, 3 పిల్లల తల్లి అయినా ఇంచుమించు తన వయసే. ఇద్దరూ స్నేహంగా మెలగొచ్చు, కలుపుగోలుగా పనిచేసుకుపోవచ్చు. కానీ ఇందిరది అదొక రకమైన మనస్తత్వం. 3-4 ఏళ్లు భర్తతో వేరింటి కాపురం చేసి వచ్చిందేమో. అత్త తోడికోడళ్ళలో కలిసిమెలిసి ఉండలేకపోతుంది. తన బిడ్డలు, తన భర్త ధ్యాసే ఎప్పుడూ. ఆ పరిధి దాటి ఏది చేయాలన్నా, ఏది వినాలన్నా చిరాకు, చిరుబుర్రు. భర్త ట్రైనింగ్ ఆవిడకు ప్రాణసంకటంలా వచ్చి పడింది. నా చేత ఉద్యోగం చేయించాలని సరదా పడుతున్నారు మీ బావగారు. తోడికోడలి కళ్ళల్లో మెరిసిన గర్వం, తృప్తి చూసి జాలిగా నవ్వుకుంది భామ. ఏ స్వార్థమూ లేకుండా ఆడదాని అభ్యుదయం కోరే మగాడు అరుదు. చదువుకున్న భార్య కావాలని ఉబలాటపడి పెళ్లి చేసుకుని బయటికి ఆవిడతో షికారు పోవడానికి సిగ్గుపడే తమ్ముడికి అన్న కదూ. ఏటా కాన్పుల వల్ల బలహీన పడిపోయానా? ఎక్కువగా పని చెయ్యనివ్వరు మీ బావగారు. ఇంటి పని ఎలాగూ చేతకాదనే ఉద్యోగంలో ప్రవేశపెట్టాలని ఆయన ఆలోచన. సరి, ఆయన స్వార్థం ఇంత బట్టబయలుగా అగుపడుతుంటే ఈవిడ ఎలా సహించగలుగుతుందో. ఇంటి చాకిరీ చేతకాదని బయట చాకిరీకి పంపుతున్నాడు. అది ఈవిడకు విశాల హృదయంగా అగుపడుతున్నట్టుంది. భామకు కొన్ని స్పష్టమైన ఆదర్శాలు, అభిప్రాయాలు ఉన్నాయి. వాటి ప్రకారం ఆడది ఉద్యోగం చేయడంలో ఎంతమాత్రం తప్పులేదు. అది ఆమె కోరుకున్నదైతేనే, ఆమెకు ఇష్టమైందైతేనే. అది మగాడు డబ్బు మిగుల్చుకోవడానికి కాదు. ఉద్యోగస్తురాలైన ఆడదానికి మగణ్ణని గర్వపడడానికి కాదు. ఇదిగో నిన్నే రెండోసారి గట్టిగా పిలిచారు గుమ్మం అవతల జగన్మోహన్. ఆలోచన నుండి ఉలికిపడి చూసింది భామ. సబ్బు పెట్టి ఉతికియ్యి, త్వరగా ఆరాలి. బస్సు టైంకు అందివ్వాలి. టెర్లిన్ ప్యాంటు, టెర్లిన్ షర్టు తగిలించడానికి హ్యాంగర్లు ఇచ్చాడు భామకు. హుందాగా వెనుతిరిగి వెళ్ళిపోబోతున్న భర్తకేసి అసహనంగా చూసింది భామ. నిన్న షికారుకు తీసుకెళ్ళలేదనే మంటగా ఉంది ఓ పక్క. ప్రేమగా అర్దింపుగా చెబితే బాగుండేదేమోనని ఓ నౌకరుకు పురమాయించినట్లుగా గుడ్డలు మీద పడేసిపోతే ఏమనాలి? నన్ను కట్టుకోకముందు ఈయన గారి గుడ్డలు ఎవరు ఉతికేవారో? ఆడదాన్ని మెళ్ళో తాళి కట్టడం చాకలివాడు గాడిదను కొన్నట్టేమో ఈ మగాళ్లకు. ఆలోచనల మధ్య నుండి వెనుతిరిగి చూసింది మరొక ఊహ. తన ఆలోచనలు విపరీతంగా సాగడం లేదు కదా? సౌమనస్యంతో సాగవలసిన సంసారం కావాలని కలుషితం చేయడం లేదు కదా తన ఊహలు? కావాలని చేస్తున్నది ఏం లేదు. అతడిలో తాను కోరిన మార్దవం లేదు. అనురాగమా, శారీరక అనుబంధం కలిగిన భార్యాభర్తల మధ్య ఉండేది అనురాగమో, శరీర తృష్ణో సరిగ్గా అంచనా వేయడం కష్టం. మగడెంతో సుకుమారంగా చూసుకునే తోడికోడలి ముందు తన భర్త అలా ప్రవర్తించడం అవమానంగా తోచింది భామకు. మగడి పని చేసి పెట్టడంలో తప్పులేదు. కానీ ఆ చెప్పడంలో ఉండవలసిన మార్దవమేది? అది భామ బెంగ. జగన్మోహన్కు బస్సు తప్పిపోయింది. భామ కావాలనే గుడ్డలు ఉతక్కుండా చేసిన ఆలస్యంతో. చాకలిది వచ్చాక దాని చేత ఉతికించి ఆరవేయించింది భామ. భార్య దర్జాను ఎలా అర్థం చేసుకున్నాడో గాని ఏమనలేదు అతడు. మరునాడు అదే టైంకు బస్సుకు వెడుతూ భార్యతో కావాలని కల్పించుకున్న ఏకాంతంలో, ఫస్టుకు జీతం తీసుకుంటేనే ఇల్లు చూసి పెట్టి వస్తాను. వెళ్ళామంటే ఇప్పట్లో మళ్ళీ రావడం పడదనుకుంటాను. ఈ 4-5 రోజుల్లోనే మీ పుట్టింటికి వెళ్ళి ఓ వారం రోజుల పాటు ఉండి వచ్చేయ్. నేను వచ్చేటప్పటికి తయారుగా ఉండాలి. నాకు టైం ఉండదు. సెలవు చాలా తక్కువగా ఉంది అని చెప్పాడు జగన్మోహన్. నేను మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకు? మీరు అక్కడికే రావచ్చుగా. రాను. ఏం? ఆశ్చర్యంగా అడిగింది భామ. మీ వాళ్లకు మర్యాదలు బాగా తెలుసని రావాలి మాటిమాటికి.
వింతగా చూసింది బామ్మ. అమర్యాద ఏం జరిగింది మీకక్కడ? చెప్పలేం ఉక్రోషంగా అన్నాడు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అక్కర్లేదు. నే రావడం మానేస్తే అదే తెలుస్తుంది మీ వాళ్లకు. ఫలానా అని ఎత్తి చూపలేడు. మానసికంగా ఫీలయ్యే రకం అతడిది. అతడికి అమర్యాద అనిపించింది. ఎత్తి చూపితే అవతల వాళ్లకు అది అమర్యాద అనిపించకపోవచ్చు. పెళ్లి కాగానే చాలామంది అల్లులకు వచ్చే జబ్బు ఇది. పండగ 20 రోజులు కూడా లేదు. పండగ ముందు ఎలా బయలుదేరడం? అసలు మా వాళ్ళు రానివ్వరు. పండగ అయ్యాక పెట్టుకుంటే బాగుంటుంది ప్రయాణం. పిచ్చి పిచ్చి మమకారాలు పెట్టుకోకు. ఉద్యోగస్తులం. ఎక్కడ ఉంటే అక్కడే పండగ. అది సరే, పెళ్ళయిన ఏడు పండగ ఇంత దగ్గర పెట్టుకుని పదమంటే నలుగురు ఒప్పే మాట కాదు. మరి ఏం చేయమంటావు? తరువాత నాకు సెలవు దొరకదు. సెలవు దొరకదని కాదు, అదొక మూర్ఖం. మరి వాదించలేదు భామ. భామ పుట్టింటికి వెళ్ళలేదు. పండగ ముందు వాళ్ళు అభ్యంతరాలు తోసేసి ప్రయాణం కావడం కష్టం కాబట్టి అక్కడికి జాబు రాసి అక్కడ వదిలేసి వచ్చిన తన సామాను తెప్పించుకుంది తమ్ముడితో. భార్యను తీసుకుపోవడానికి వచ్చిన జగన్మోహన్ తను అనుమతి ఇచ్చినా కూడా పుట్టింటికి వెళ్ళలేదని తెలిసి ఇదేదో నన్ను సాధించడానికి కాబోలు ఉద్దాలకుడి సహచరి చండిక అంశ అంతో ఇంతో ప్రతి ఆడదానిలోనూ ఉంటుందేమో అనుకున్నాడు నిరసనగా. మనతో వచ్చి కొత్త కాపురం సరిదిద్ది రావాలని ఉబలాట పడుతున్నట్టున్నారు మీ అమ్మగారు. ఒక మాట పిలవండి మీరు. వస్తారు. ఆమెనెందుకు చిన్నబుచ్చడం? పిలవండి. మళ్ళీ ఆమెను పంపించడానికి నేను రావాలి. ఛార్జీలు ఖర్చులు ఊరికే రావు. నాదేమంత ఆఫీసర్ ఉద్యోగం కాదు. ముందు చూసి అడుగు వేయాలి. ఏమైనా అనుకుంటారేమో ఆమె. అనుకోవడానికి ఏముంది? నువ్వేమైనా చిన్నపిల్లవా? ఎవరో వచ్చి నీ కాపురం సరిదిద్దటమేమిటి? అదంతా వెనకటి తరహా. నీకెందుకు? నువ్వు ఊరుకో. మరి ధైర్యం చాల్లేదు బామకు. అత్తయ్య కోసం సిఫార్సు చేయడానికి. ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది. కడుపున పుట్టిన కొడుక్కే లేకపోయిన బాధ తనకెందుకు అనుకుంది గాని మొగుడు పెళ్ళాల మధ్య నన్నెందుకు అనుకున్నారేమో. ఏమైనా సత్యభామవే అన్న భావం వ్యక్తపరిచింది ఆమె మాటల్లో. అత్తగారి చూపులు దుర్భరమనిపించాయి భామకు. కోడళ్ళు వచ్చి కొడుకులను దూరం చేస్తారని చాలామంది తల్లుల అపోహ. కానీ కోడళ్ళ ప్రమేయం లేకుండా ఆర్థికమైన చిక్కులు, అవసరాలు కన్నవారికి దూరం చేస్తుంటాయి. అది గ్రహిస్తే బాగుండును నిస్పృహగా అనుకుంది భామ. ఆపు ఇక్కడే. రిక్షా రోడ్డు మీదే ఆగింది. జగన్మోహన్ దిగి వెళ్ళి తలుపు తాళం తీస్తుంటే భామ కుతూహలంగా తొంగి చూసింది. కాంపౌండ్, వరండా అలాంటివేమీ లేవు. సైడ్ కాలువకు అంచునే ఉంది వీధి గుమ్మం. ఇల్లు సున్నం కొట్టి కొత్తదిలాగే కనబడుతుంది. ఇంకా చూస్తూ కూర్చున్నావేం? దిగిరా. కొత్త పెళ్ళాంతో నూతనంగా గృహప్రవేశం చేస్తున్నప్పటి ఉత్సాహం, దరహాసం చిందులేస్తున్న ముఖంతో ఆహ్వానించాడు జగన్మోహన్. కొత్తగా కాపురానికి వచ్చిన భామ హృదయం స్పందన కూడా విచిత్రంగా ఉంది. సామాను తెచ్చిపెట్టి కూలీ ఇప్పించుకు వెళ్ళిపోయాడు రిక్షావాలా. ఇల్లు చూడు. 3 గదులు. వెనుక వంటకు, మధ్యది పడుకోవడానికి, ముందు గది డ్రాయింగ్ రూమ్లా వాడుకోవడానికి. ఈ ఇంటికి పెరడు లేదు. పక్కనే ఉంటారు ఇంటివాళ్ళు. కొళాయి, బాత్రూమ్, లెట్రిన్ ఉమ్మడిగా ఉంటాయి. ఆ పక్క మరో వాటవాళ్ళు కూడా ఉంటారట. అంతా చూసి అద్దెంత అని అడిగింది భామ అసంతృప్తిగా. 40 ఎక్కువే అనుకో. కానీ ఇల్లు దొరకడం చాలా కష్టం ఇక్కడ. ఉండేది ఇద్దరమే కదా. ఈ మాత్రపు ఇల్లు చాలు. ఇల్లు నీటుగా ఉండడం నీ నేర్పు మీద ఆధారపడి ఉంది. నేర్పు సంగతి దేవుడెరుగు. పచ్చగా కళ్ళాపు చల్లి ముంగిట ముగ్గు వేసుకోవడానికి లేదు. తనలాంటి దానికి కాలక్షేపానికి, డబ్బు పొదుపుకు కూడా 4 కూరపాదులు, 4 పూల మొక్కలు పెట్టుకోవడానికి గజం చోటు లేదు. అటు పుట్టింట్లోనూ ఇటు అత్తింట్లోనూ విశాలమైన భవంతుల్లో ఉండి వచ్చిందేమో ఈ 3 అడుగుల గదులు కాపురం అంటే ముక్కు పట్టనట్టు తోచింది భామకు. ముందుగా సూట్ కేస్ తెరిచి టవలు సోపు తీసుకువెళ్ళి పక్కింటి వాళ్లను నీళ్లు అడిగి ముఖం కొడుక్కు వచ్చింది భామ. ఉదయం 10 గంటలప్పుడు ఆదరాబాదరాగా 4 మెతుకులు నోట్లో వేసుకుని బస్సెక్కారు. ఇక్కడికి చేరేటప్పటికి సంధ్య పడింది.
దారిలో కాస్త టీ ఫలహారం తీసుకున్నా అదేమిటో ప్రయాణంలో అలసట ఆకలి ఎక్కువే. జగన్మోహన్ సామాను విప్పతీయబోతుంటే వారించింది బామ. వాటి జోలికి పోకండి ఇప్పుడు. మీకు సాయం రావడానికి కూడా నాకు ఓపిక లేదు. ఒళ్ళంతా నలగదించి నట్లయిపోయింది బస్సు కుదుపుల్లో. పొద్దున్నే ఎక్కడి సామాను అక్కడ సర్ది పెట్టుకోవచ్చు. అరే, వంటంటే ఇప్పుడు కాదులే, కాస్త టిఫిన్ ప్రయత్నమైనా చేయవు? బాబోయ్, చీపురు పుల్ల ఎత్తే ఓపిక కూడా లేదు నాకు. దగ్గర్లో హోటల్ ఏదైనా ఉందేమో చూడండి. ఇద్దరం వెళ్ళి తినేసి వద్దాం. లేకపోతే మీరు తిని నాకేదైనా పట్టుకురండి. ఆత్మారాముడు ఆవురావురమంటున్నాడు. ఉండే ఊళ్ళో భార్యతో హోటల్కు వెళ్ళి తినగలనంత నాగరిక సంస్కారం పెరగలేదతనికి. తను తిని ఆమెకు భోజనం పట్టుకురావడానికి టిఫిన్ క్యారియర్ లేదు. ఏదో ఫలహారం పొట్లంలో కట్టించుకుందామన్నా టీ తీసుకురావడానికి ఫ్లాస్క్ కూడా లేదు. ఇల్లాలు వచ్చింది కదా, ఇప్పటి నుండి ఒక్కొక్కటి సమకూర్చుకోవాలి ఇంట్లో. ఏదైనా తీసుకువచ్చినా తాగడానికి మంచినీళ్లు లేవు ఇంట్లో. ఇక తప్పదు పద అన్నాడు. పూర్తిగా తెల్లవారకుండానే లేచింది బామ, నవోత్సాహంతో కొత్త కాపరం తీర్చిదిద్దుకోవడానికి. కాలేజీ చదువు చదివిన యువతి అయినా నలుగురున్న మధ్యతరగతి కుటుంబంలో పెరిగి వచ్చింది కనుక తీరైన సాంసారిక పద్ధతులు అలవడు పడ్డాయి ఆమెకు. వీధి గుమ్మం మెట్లు కడిగి పసుపు ముగ్గు పిండి ముగ్గు వేసి లోపలకు వచ్చి సామాను విప్పి తీసి నీటుగా గూళ్లలో చెక్కల మీద సర్దింది. పని ముగించుకుని టీ తాగి 8 గంటల పొద్దైనా ఇంకా సుఖశయ్య వీడని భర్తకు మేలుకొలుపులు పాడెను వెళ్ళింది బామ. మగడి ఛాతి మీద కితకితలు పెట్టి కొంటెగా నవ్వింది. ఉలికిపడి లేచాడతడు. అబ్బా, ఎంత పొద్దయింది అంటూ. పొద్దెక్కేదాకా పడుకున్నాడేమో. కళ్ళు బాగా ఎర్రబడి కనురెప్పలు కళ్ళ కింద పొంగాయి. ముఖం కడుక్కు వచ్చి బామ అందించిన టీ చప్పరిస్తూ ప్రశంసంగా గుడ్, చాలా బాగా సర్దేశావు. ఈ మాత్రపు దానికి ఓ పెద్ద మనిషి వెనక రాకపోతే ఏమైంది? అందులోనూ మీ అత్తాకోడళ్ల మధ్య పొత్తు బెణికితే నిష్ఠూరమైపోయేవాణ్ణి నేనే కదా అన్నాడు జగన్మోహన్. రేకు డబ్బాల్లో మట్టిపోసి ఇంటివాళ్ల దగ్గర నుండి తులసి మొక్క ఇప్పించుకొని నాటి సూర్యకిరణాలు పడుతుంటే కిటికీలో ఉంచుతున్న బామ అతగాడు బాగా సర్దేశావు అని మెచ్చుకోవడం కంటే ఒక్కదానివేం కష్టపడాలా, నేను వచ్చేవాడినిగా తోడుగా అని కాస్త నొచ్చుకొని ఉంటే ఎక్కువగా సంతోషించేది. భార్యాభర్తల సహజీవనంలో పురుషుడు భోగి కావడం, స్త్రీ సేవిక కావడం సనాతన ధర్మాలకు పాతివ్రత్యానికి నిర్వచనమే మారిపోయిన ఈ నవీన నాగరిక యుగంలోని యువతి హర్షించదు, అభిలషించదు. ఒకరికి ఒకరు తోడుగా నీడగా పరస్పరం సహకరించుకుంటూ అన్యోన్యంగా ఆనందంగా. అంటే పప్పులో భార్య కారం వేస్తే మగడు ఉప్పు వేయాలా అంటూ జగన్మోహన్ లాంటి వాళ్ళు వికసంగా వెటకారం చేస్తే సమాధానం చెప్పలేదు. ఆవిడ ఎల్లకాలం మన దగ్గరే ఉండిపోయేదా? మరో దిక్కులేని దానిలా కొత్త కాపురం పెద్ద మనిషి తరహాగా కోడలి కాపురం దిద్దిపోవడానికి సరదా పడింది. 4 రోజులు ఉంచుకుని పంపించేస్తే మాట ఉండేది కాదు మనమీద. ఇహ ఆవిడతో పోట్లాటేసుకుని కూర్చోవడానికి నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. సాయంత్రం 4 గంటలకు గాని ఆఫీసు నుండి ఇంటికి రావడం పడలేదు జగన్మోహన్కు. అలసటగాను ఆకలిగాను ప్రాణం ముగ్గుపెట్టిన మెట్లు ఎక్కుతుంటే సగం సేద తీరింది. కిటికీలో పసుపు కుంకుమ పెట్టుకుని గాలికి చిన్నగా కదులుతోంది తులసి మొక్క. ఇల్లాలు ఉన్న ఇంటి కళయే వేరు. ఇది వరకు తన బ్రహ్మచారి జీవితం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తన కోసం తలుపు తీసి ఆప్యాయంగా ఆహ్వానించే భార్యను తలుచుకుంటే ఎక్కడలేని మమకారంతో హృదయం ఉరకలెత్తుతుంది. సత్య తలుపు తట్టాడు. గడియలేదు, నెట్టండి నీరసంగా వినిపించింది బామ కంఠం. దిండులో ముఖం దాచుకుని బొక్కబొర్లా నేలకు ఖర్చుకు పడుకుంది బామ. ఏమిటి? ఆత్రంగా సమీపించాడు. కడుపులో నొప్పి, బాధ భరించలేకుండా ఉన్నానండి. బాధతో కంపించింది కంఠం. పక్కనే కూలబడిపోయి వీపు తడుతూ ఆర్ద్రంగా అడిగాడు. ఎప్పటినుండి నొప్పి? ఇదివరకు వచ్చేదా? అబ్బే, ఈరోజే పొద్దున పెట్టెలవి తీసిపెడుతుంటే మొదలైంది సన్నగా. ఏమోలే అనుకున్నాను. గంట నుండి మరీ కదలనివ్వడం లేదు. కడుపులో నరాలన్నీ చుట్టబెట్టినట్టుగా ఉంది. అన్నం తిన్నావా?
మీరు వస్తారు కదా అని డాక్టర్ని తీసుకురానా? బాధ భరించలేకుండా ఉన్నానండి. ఇలా ఉన్నప్పుడు నీ దగ్గర ఎవరూ లేకపోతే ఎలా? ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే కాళ్ళాడడం లేదు దిక్కుతోచని వాడిలా అన్నాడు. ఇంట్లో పెద్ద దిక్కు అవసరం. ఇప్పుడు కానీ కనిపించడం లేదు జగన్మోహన్కు. పక్కింటావిడ్ని పిలుస్తారా? ఆవిడేమైనా చెబుతుందో ఏమో. ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు తప్ప ఇంటావిడతో మరి మాట్లాడలేదు. ఇప్పుడు వెళ్ళి ఏమని పిలవాలో మొహమాటంగా ఉందతడికి. అమ్మను తీసుకువస్తే ఎంత బాగుండేది. ఆవిడ సరదా తీరేది. ఇలాంటి సమయంలో పెద్ద దిక్కు ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది. అలసి సొలసి ఆకలితో వచ్చాడేమో. భార్య పరిస్థితి చూస్తుంటే అతడి హృదయం మరింత విహ్వలమైపోయింది. పెరటి తలుపు తీసి చూశాడు. ఆవిడ కుళాయి దగ్గరకు వచ్చిందేమోనని. ఎవరూ కనిపించలేదు. ఇహ పక్కింటికి వెళ్ళక తప్పలేదు జగన్మోహన్కి. ఏం నాయనా అందామె అతడి రాకకు ఆశ్చర్యపోతూ. మా ఆవిడకు నొప్పో ఏమిటో చాలా బాధపడిపోతున్నదండి. డాక్టర్ దగ్గరకు వెడుతున్నాను. మీరు కాస్త ఆవిడ దగ్గర ఉంటారేమోనని. అలాగా వెంటనే లేచి వచ్చింది. బామ్మ మీదకు వంగి ఏమిటమ్మా అని అడిగింది. ఎప్పటి నుండి? బామ్మ మూలుగుతూ ముక్కుతూ చెప్పింది విని కాస్త వేడివేడి ఛాయ్ తీసుకొని చూస్తావా? కొంచెం తగ్గుతుందేమో అంది ఇంటావిడ. చేసి తీసుకురానా? మీరు ఇంటికి వెళ్ళి చేసుకురావాలా? వంటింట్లో అరుగు మీద స్టవ్, టీకి కావలసినవన్నీ ఉన్నాయి. శ్రమ అనుకోకపోతే. శ్రమ ఏముందమ్మా? ఒంటి కాపురం వాళ్ళ అవస్థ ఇది అంటూ లోపలికి వెళ్ళి టీ చేసుకువచ్చింది. నే వెళ్ళనా అండి డాక్టర్ దగ్గరికి? ఈ సమయంలో ఆవిడే ఆపద్బాంధవి. కాస్త ఆగు బాబు, ఈ ఛాయ్ తీసుకొని చూద్దాం. అర నిమిషం కూడా గొంతులో నిలవలేదు. బాత్రూంకు వెళ్ళడానికి కూడా వ్యవధి లేకపోయింది. అక్కడే బొళబొళా కక్కేసి ఒళ్ళంతా చెమటలు కక్కుతుంటే నీరసంగా పడుకుంది భామ. ఇంటావిడ చిరునవ్వు నవ్వుతూ కడుపా? ఎన్నో నెల అంది. అబ్బే ఏం లేదు అంత బాధలోనూ సిగ్గుపడింది భామ. కాకపోవడమేం? ఎన్నో నెల? పోయిన నెల 20కే, నెల కాలేదు. చూస్తావేం బాబు, డాక్టర్ని తీసుకురా. కడుపుతో ఉన్న మనిషి నొప్పి రావడం మంచిది కాదు. నువ్వు లే అమ్మాయి, పక్కైనా లేకుండా బండమీద చల్లగా బోర్లా పడుకోకు. అయిన వాళ్ళకే కాదు పరాయి వాళ్ళకు కూడా ఎంత అపురూపం నీళ్లు పోసుకున్న స్త్రీ మీద. మాతృత్వం స్త్రీకి అన్ని సంపదలకు మించిన వరం కదూ. హాయిగా నవ్వుకుంది భామ. కానీ ఈ నొప్పి ఏం చేస్తుందో కలవరపడిపోయింది. భర్త ముఖంలోకి చూడాలంటే సిగ్గేసింది. ఏకాంతంలో చూడాలి తండ్రి కాబోతున్న అతనిని. తెలిసిన ఆయన ముఖంలోని భావాలు. లేడీ డాక్టర్ను తీసుకుని వచ్చాడు జగన్మోహన్. అన్ని సంగతులు ఇంటావిడే చెప్పేసింది లొడలడా. కడుపుతో ఉన్న పొద్దుట్నుంచి ఇల్లు సర్దుకోవడంలో, బరువులెత్తడంలో ఏదో జరిగి నొప్పి తెచ్చుకుంది. డాక్టర్ పరీక్ష చేసింది, మందులు వ్రాసింది. అప్పటికప్పుడు తనతో తెచ్చిన ఇంజెక్షన్ ఇచ్చింది. ఎక్కువగా తిరగొద్దని, రెస్ట్ తీసుకోమని చెప్పింది. పక్కా వ్యాపారిలా అప్పటికప్పుడు ఫీజు వసూలు చేసుకుని వెళ్ళిపోయింది. అవసరమైతే మళ్ళీ పిలవమని చెప్పి. పక్కింటావిడను కూతురు వచ్చి పిలిచింది. అమ్మా, నాన్న వచ్చాడు, పిలుస్తున్నాడు అంటూ. నే వెడుతున్నానమ్మా, మీ పెద్దవాళ్ళని ఎవరినైనా పిలుచుకోండి. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు ఉండకపోతే కష్టం కదా. ఎవరో ఒకరు వచ్చేదాకా నాకు తెలిసిన వంట మనిషి ఒక ఆవిడ ఉంది. చెప్పి పంపమంటే పంపుతాను. భర్తకేసి చూసింది భామ. అటు ఇటు కాకుండా చెప్పాడతను. చూద్దాం. మళ్ళీ వస్తాను. ఇంటావిడ వెళ్ళిపోయాక గదిలో రాజ్యం చేస్తున్న నిశ్శబ్దంలో భామ ఊహలు హాయిగా సాగాయి కొద్ది క్షణాలు. రెండో అక్క స్మృతికి వచ్చింది. పెళ్ళైన 2వ ఏట నెల తప్పింది. పెళ్ళామంటే 7 మల్లెలు ఎత్తు బావగారికి. తండ్రిని చేయబోతున్నదని తెలిసి అతగాడి అపురూపానికి అవధులు లేకుండా పోయాయి. 5వ నెలనే తీసుకుపోవడం, కాన్పు చేసి తిరిగి 5వ నెల పంపడం మా ఆనవాయితీ. అమ్మాయిని పంపించు అంటూ కూతుర్ని తీసుకురావడానికి వెళ్ళాడు తండ్రి. అన్నాళ్ళ భార్య వియోగం సహించలేనండి అంటూ సరదాగా నవ్వేశాడు అల్లుడు. తప్పదు బాబు, తొలిచూలు కన్నవారికి అపురూపం. ఒంటి కాపురం చేసుకోవాలి, తినాలి అక్కడ. మరి చెప్పనివ్వలేదు మామగారిని. మీ అమ్మాయిని నేనేం కష్టపెట్టను. నాకు అపురూపమే. వంట మనిషిని పెడతాను. అక్కడికి పంపేదాకా అరికాలు
మాయనివ్వను సరేనా అన్నట్టుగానే జరిపాడు. తనది మామూలు బడిపంతులు ఉద్యోగమైనా పన్నంటి పాపాయిని ఎత్తుకుని తన సంసారానికి నిండుతనం తీసుకువస్తుందని కలలు కంటూ పురుడికి పంపాడు పుట్టింటికి. కానీ తన ప్రతిరూపంగా పాపను నేలమీద విడిచి మాయమైపోయింది బామ అక్క. ఎందుకో గుండె జల్లుమంది బామకు. ఏవో భావాలను కప్పిపుచ్చుకోవడానికి సాకుగా పేపర్ తిరిగేస్తున్న జగన్మోహన్ మామూలుగా అడిగాడు. నొప్పి తగ్గినట్టు అనిపిస్తుందా? కొద్దిగా. తను కలగన్న అపురూపత, అనురాగం మగని కన్నుల్లో గాని కంఠంలో గాని కనిపించక నిరుత్సాహంగా నిట్టూర్చింది బామ. కాళ్ళు కడుక్కు వస్తారా? వడ్డించనా? మళ్ళీ లేచి తిరిగితే నొప్పి బాగా వస్తుందేమోనని భయంగా ఉన్నా అతడి మౌన వైఖరి మరీ ఇబ్బందిగా ఉంది. చేతనవుతుందా? నేను పెట్టుకుంటాన్లే. మరి నువ్వు తినవా? అబ్బే నేనేమీ తినేట్టు లేదు. ఇప్పుడు మీకు పెడతా పదండి. అన్నం తింటూ అడిగాడు జగన్మోహన్. అమ్మను రమ్మను రాయనా? పరిస్థితి ఇలా ఉందని. బాగుండదు ఖచ్చితంగా అంది భామ. ఆమె మనతో 4 రోజుల పాటు వచ్చి ఉండాలని సరదా పడితే మనం మౌనం వహించాం. ఇప్పుడు అవసరమై వ్రాస్తే మాట మీరలేక వస్తుందేమో కానీ మంచమెక్కి కూర్చుని చేయించుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మరి ఎలా? కాస్త ఆరోగ్యం కుదుటపడే వరకు మీ పుట్టింట్లో ఉండి వస్తావా అన్నాడు గాని తన మాట తనకే సమ్మతంగా లేదు. ఇది వరకు మాటేమో కానీ బామను పంపేసి బోసిపోయిన ఇంట్లో ఉండడం దుర్భరం. బామకు అసలేం ఇష్టం లేదు పుట్టింటికి వెళ్ళడం. కొత్త కాపురం గురించి ఎన్నో కలలతో వచ్చింది. ఒకటి రూపుదాల్చకుండానే వెళ్ళడం అంటే దిగులేసింది. అదేం మాట? సుస్థీలు అనారోగ్యాలు వచ్చినప్పుడల్లా పుట్టింటికి పరిగెత్తడమేనా? ఈ 4 రోజులు ఎలాగూ గడిస్తే ఈ కడుపు నొప్పి తగ్గితే నెమ్మదిగా నేనే చేసుకోగలను. ఓ పని మనిషిని సాయంగా పెట్టుకున్నామంటే పక్కింటామె చెప్పిన ఆ వంట మనిషి ఎవరో ఈ 4 రోజులకు కుదుర్చుకుంటే అంతకంటే మరో గత్యంతరమేమీ కనిపించలేదు జగన్మోహన్కు కూడా. నువ్వే చెప్పు పక్కింటావడకు. భోజనం ముగించి వక్కపొడి వేసుకుని డాక్టర్ వ్రాసిన మందుల కోసం బజారుకు వెళుతూ బొత్తిగా ఏమీ తీసుకోకపోతే ఎలా సత్య? వస్తూ హోటల్ నుండి ఏమైనా తీసుకురానా? అడిగాడు. ఏమీ వద్దండి. తినాలనిపిస్తే ఓ గంటయ్యాక అన్నమే తినేస్తాను. భర్త వెళ్ళిపోయాక పక్క మీద వాలింది భామ. నెల తప్పిన సంగతి తెలిసాక మారిపోయిన అతడి వైఖరికి ఆశ్చర్యపోతూ. భర్త బొత్తిగా విరసుడూ కాదు. భార్య అంటే ప్రేమ లేదని కాదు. కానీ చిన్నక్క దాంపత్యం స్ఫురణకు వస్తే మాత్రం సూర్యుడి ముందు దివిటిలా వెలవెలపోతుంది తన దాంపత్యం. అప్పటికి బామది చిన్న వయసేనేమో. అక్కా బావలకు దాపరికం ఉండేది కాదు ఆమె ఎదుట. అలా తిరగొద్దాం రా బావా అంటూ బావా మరదలు పిలిచినా బయటేముందోయ్ ఇంట్లో అంటూ నవ్వేసేవాడు. సినిమాకైనా షికారికైనా భార్య లేకుండా వెళ్ళడం అంటే చాలా కష్టపడిపోయేవాడు పాపం. భార్య అంటే అతడి కన్నుల్లో కదిలాడే అనురాగ దీప్తి ఇప్పటికీ బామకు గుర్తే. అంత గాఢంగా ఆరాధించే హృదయం అందరికీ ఉండదు. అలాంటి పురుషుణ్ణి పొందడం ఎంతటి అదృష్టవంతికో తపనగా అనుకుంది భామ. స్త్రీని ఆరాధించడం తమ పురుషాధిక్యానికి లోకువగా భావించే మగవాడి పాలిట పడడం దురదృష్టం కాదు ఆడదానికి. తనలో నిండిపోయిన ఊహల బరువు, ఉద్వేగం కొద్దిగా తొణికితే గాని నిద్రపట్టని భామ భర్త ఎదమీద సున్నితంగా తడుతూ గోముగా అడిగింది. మీకు బాబు కావాలా? పాప కావాలా? ఎవరో ఒకరు. మనం కావాలనుకున్నట్లు అవుతుందా? కొద్దిగా నవ్వాడు జగన్మోహన్. కానీ ఇంత తొందరగా ఇలా అవుతుందని అనుకోలేదు సత్య. మన పెళ్ళయి 2 నెలలైనా నిండలేదు. అప్పుడే నువ్వేమైనా అనుకో నాకు సంతోషంగా లేదు. తీర్చుకోవలసిన సరదాలెన్నో ఉన్నాయి. అప్పుడే బంధాలా? అందుకే నిన్ను తీసుకువెళ్ళి హెల్త్ విజిటర్తో కలుద్దామనుకున్నాను. కనీసం 2 ఏళ్ల పాటైనా మనం హాయిగా ఉండాలని. అప్పుడే చేజారిపోయింది. బంధం అనుకుంటే జీవితానికి వివాహం కూడా బంధమే. ఇందువల్ల తీరని సరదాలేమిటో నాకు బోధపడడం లేదు. పిల్లల కోసం తపించిపోతున్నట్టున్నావే. దేవుడిస్తున్నాడని సంతోషంగా అందుకుంటున్నానే గాని తప్పించిపోవడానికి ఇప్పుడే వయసు దాటిపోతుందనా? అయినా అభ్యంతరమేముంది? చదువు పాడవుతుందనా? ఉద్యోగానికి ఇబ్బందనా?
నాలాంటి గృహిణికి పిల్లలతో మంచి కాలక్షేపం కాదు. అది సరే గాని ఇక హాయిగా ఊపిరి తీసుకోవడం కుదరదు. ఏటా కుటుంబం పెరిగిపోతుంటే ఖర్చులు, అవసరాలు ఎప్పటికప్పుడు సృష్టి అవుతుంటే మహాసాగర మధ్యంలో పడి ఒడ్డుకు ఈదినంత పని అవుతుంది. మరీ మధ్యతరగతి జీతగాడి జీవితం అధ్వాన్నం. మీదంతా చోద్యం. విపరీతంగా ఊహించుకొని అనవసరంగా కష్టపెట్టుకుంటున్నారు మనసును. పిల్లల్ని కనడం వల్ల అంత బాధ ఉంటే ప్రతి మనిషి సంతానం కోసం అంత తాపత్రయపడడు. తేలికగా తీసివేసిన భామ మగడి వింత మనస్తత్వానికి బాధతో నిట్టూర్చింది.